హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ట్రూ లవర్ అనే ఒక తెలుగు డబ్బుడు తమిళ్ ఫిలిం చూశాను నేను నిన్న. లాస్ట్ ఇయర్ తమిళ్లో గుడ్ నైట్ అనే మూవీ వచ్చింది కదా. సేమ్ హీరో మణికందన్ అండ్ ప్రొడ్యూసర్స్ కలిసి ఒక కొత్త డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్తో లవ్ మీద ఒక మూవీ తీశారనమాట. దాన్ని తెలుగులో ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు ప్రజెంట్ చేశారు. మీలో నన్ను ముందు నుంచి ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు బాగా తెలుసు, ఐ లవ్ స్టోరీస్ అని. అందులో కూడా రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి అబ్బాయి పడే ఇబ్బందుల్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేసే లవ్ స్టోరీస్ అంటే నాకు ఇంకా ఇష్టం. అండ్ దిస్ మూవీ ఫాల్స్ ఇన్ టు దట్ కేటగిరీ. సో సింపుల్గా చెప్పాలంటే నేను ఈ మూవీ మిస్ అవ్వద్దు అనే చెప్తా. నాకెందుకు అలా అనిపించిందో వచ్చేయండి చూసేద్దాం. ఈ మూవీ నేను కుకట్పల్లిలోని విశ్వనాథ్ థియేటర్లో 10 PM ప్రీమియర్ షో చూశాను. మూవీ టీం కూడా అక్కడికి వచ్చింది. సో అందరం కలిసే చూసాం అనమాట. ఈ మూవీ ప్రమోషనల్ కాంటెంట్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే సెటప్ అంతా నార్మల్గానే ఉన్నా సరే ఏదో రియలిస్టిక్గా తీసారేమో అనే ఒక ఫీల్ని కలిగించింది. సో అదే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లో కూర్చున్నా అండ్ ఐ హ్యాడ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ద ఫిలిం. ఎందుకంటే రిలేషన్షిప్స్ ఆర్ సబ్జెక్టివ్ అని బలంగా నమ్ముతాను నేను. అంటే ఏంటంటే ఒక ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ రిలేషన్షిప్లో ఉన్నారనుకుందాం, వాళ్ళకి ఏవో గొడవలు అవుతున్నాయి అనుకుందాం. దాన్ని ముగ్గురు బయట నుంచి చూస్తున్నారు అనుకుందాం. ఈ ముగ్గురికి వాళ్ళు పడే గొడవలు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతాయి అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కరి సైడ్ తీసుకుంటారనమాట. అండ్ దాట్ కమ్స్ ఫ్రమ్ దీస్ పీపుల్స్ పర్సనల్ బ్యాక్గ్రౌండ్స్. అంటే వాళ్ళకి లవ్ ఎలా అర్థమవుతుందో వాళ్ళు దాన్ని అలాగే చూస్తారు కదా. ఇన్ ద సేమ్ వే ఈ మూవీ కూడా అంతే. ఈ మూవీలో దివ్య అండ్ అరుణ్ అనే క్యారెక్టర్స్ 6 years నుంచి రిలేషన్షిప్లో ఉంటారు. బట్ టైం గడిచే కొద్దీ వాళ్ళ మధ్య డైనమిక్స్ మారిపోతాయి అనమాట. బికాస్ బోత్ టెన్ టు గ్రో ఇన్ దేర్ లైఫ్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో రిలేషన్షిప్లోకి దిగినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో 6 years తర్వాత అలాగే ఉండలేవు కదా. సో దాట్స్ వాట్ హ్యాపెన్స్ అనమాట. అరుణ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి, లైఫ్ స్టైల్కి తనకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లైక్ పాజిటివ్నెస్ అండ్ ఆల్. అండ్ తను చేసే పనుల వల్ల, తను పడే పాజిటివ్నెస్ వల్ల దివ్యకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా అని చెప్పి దివ్య వాటిని సరిగ్గా డీల్ చేసిందంటే తను కూడా సరిగ్గా డీల్ చేయదు. అండ్ దాట్ ఈస్ వేర్ ఐ లవ్డ్ ద రైటింగ్ ఆఫ్ ద ఫిలిం. ఈ సినిమాలో డైరెక్టర్ అండ్ రైటర్ ప్రభురామ్ వ్యాస్ ఎవ్వరి సైడు తీసుకోరు. అమ్మాయి పడే ఇబ్బందులను చూపిస్తారు, అబ్బాయి పడే ఇబ్బందుల్ని చూపిస్తారు. ఇద్దరు తప్పులు చేస్తారు. ఇక మీకు వదిలేసాను రా, మీరు ఎవరి సైడ్ చూసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్తారనమాట. నేను ఇందాక చెప్పా కదా, దివ్య అండ్ అరుణ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో రిలేషన్షిప్లోకి దిగుతారు అండ్ 6 years లవ్లో ఉంటారు అని. సో ఆ జర్నీ అంతా మనకు చూపిస్తారు అని మీరు అనుకోకండి. మూవీ స్టార్ట్స్ ఆఫ్టర్ 6 years. ఆ 6 years తర్వాత వాళ్ళు పడే ఇబ్బందులతోనే మూవీ స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎలా దిగారు, వాళ్ళ జర్నీ ఏంటి అనేది గ్లిమ్సెస్లా, చిన్న మాంటేజెస్లా చూపిస్తూ ఉంటారనమాట. అండ్ ఈ మూవీలో పాజిటివ్నెస్, ట్రామా, హీలింగ్, క్లోజర్ అనే సెన్సిటివ్ టాపిక్స్ని చాలా లవ్లీగా డీల్ చేశారనమాట. అండ్ ఈ మూవీలో ఉండే ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఎన్నో ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ వాళ్ళు ఒక బ్యాడ్ ఫేస్ అండర్గో అవుతున్నారంటే ఆ అబ్బాయి ఆ బ్యాడ్ ఫేస్ని, ఆ గ్రీఫ్ని ఎలా డీల్ చేస్తాడు అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. బట్ అమ్మాయి సైడ్ ఆఫ్ ది స్టోరీ మనం చాలా సినిమాల్లో చూడలేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ మెనీ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ మెన్ అండ్ దే డోంట్ నో ది ఫీమేల్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. బట్ ఈ మూవీలో అమ్మాయి బ్రేకప్ని ఎలా డీల్ చేస్తుంది, అసలు అలాంటి బ్యాడ్ ఫేస్లో ఒక అమ్మాయి మెంటల్ కండిషన్ ఏంటి, తను ఏం ఆలోచిస్తుంది అనేది చాలా లవ్లీగా రాసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయిన నాకు అండ్ మూవీలోని క్యారెక్టర్స్తో ఎంత కనెక్ట్ అయిన నాకు కూడా సెకండ్ హాఫ్ లాగేర్ అనిపించింది. అంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో చాలా పే ఆఫ్స్ ఉంటాయి, లవ్లీ మూమెంట్స్ ఉంటాయి. బట్ అప్పటి వరకు కూడా మూవీ సింగిల్ టోన్లో నడుస్తూ ఉంటుంది. మనోడు డినైల్లో ఉంటూ ఉంటాడు అండ్ సీన్స్ చూపిస్తూ బిల్డ్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ వన్ పాయింట్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇట్స్ టైమ్ టు ఎండ్ దిస్ అండ్ వీ గెట్ ఇట్ అని అనమాట. సో దాన్ని పక్కన పెడితే ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ద ఫిలిం. అండ్ మీలో ఎవరికైనా సరే ఈ వీకెండ్ ఒక మూవీ చూడాలి, రైటింగ్ పరంగా ఎవరి సైడ్ తీసుకోకుండా ట్రూగా రిప్రజెంట్ చేసిన మూవీ చూడాలి అనుకుంటే ట్రూ లవర్ ఈజ్ ఫర్ యూ. మిస్ అవ్వకండి థియేటర్స్లో. అండ్ ఈ మూవీకి మన సైడ్ నుంచి ఇచ్చే రేటింగ్ అదనమాట. సో గైస్, దాట్స్ ది రివ్యూ. ఈ రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబులు చేసుకుంటేనే ఉత్సాహం వస్తాయి ఇక్కడ. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్ గైస్.